నల్గొండ జిల్లాలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా తెలిపారు. తమ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. శుక్రవారం నల్గొండలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ ప్రజల సేవ కోసం జిల్లా కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాతో పాటు నల్గొండలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో ఉంచుతుందని, పోటీ చేసే అభ్యర్థులను నల్గొండ పట్టణ ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పారు. आज नलगोंडा ज़िला दफ्तर का इब्तिदा हुआ है. हम नलगोंडे बल्दिया इंतखाबात में नलगोंडे से तकरीबन 12 से 15 वार्डों के अंदर हमारे उम्मीदवारों को उतारने की कोशिश में हैं और हमारे पास अभी तक 5 वार्ड से जो है उम्मीदवार एप्लीकेशन दे चुके हैं. इंडियन यूनियन मुस्लिम लीग पार्टी जो है कौमी मसाइल पर काम करते आ रहे हैं. నా పేరు మొహమ్మద్ జావేద్ అలీ. నేను ఇండియన్ ముస్లిం లీగ్ పట్టణ అధ్యక్షుడిని. ఈరోజు నల్గొండ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించినందుకు మా యొక్క రాష్ట్ర కార్యదర్శి చాంద్ పాషా గారిని మరియు మా యొక్క మిత్రులను అందరినీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి యువతను మా పార్టీలో రావాలని మరియు మాతో కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా नलगोंडा डिस्ट्रिक्ट इंडियन यूनियन मुस्लिम लीग पार्टी का ऑफिस आज ओपन हुआ है. आपके खिदमत जो भी मसले मसाइल रहेंगे नलगोंडे के अवाम के, वो जो है सो पूरे हम उसको सॉल्व करने की कोशिश करेंगे इंशाअल्लाह. और हमारे पाशा भाई जो स्टेट जनरल सेक्रेटरी है, बहुत अच्छे आदमी हैं और उन्होंने बहुत सारे जो है सो एक्सपीरियंस भी है उनको पॉलिटिकल. वही उनके नज़रिए में जो है सो पूरी खिदमत जो है सो पार्टी के हो रहे हैं. इंशाअल्लाह हम आपको अवेलेबल रहेंगे एनी टाइम. आप जो है सो जो भी मसले मसाइल जो भी रहेंगे वार्डों के, हम उसको जो है सो सॉल्व करेंगे इंशाअल्लाह. और आप हमारे को वोट दे के साथ दीजिए.